వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ది రెబల్ ఎపిసోడ్ నా ఆత్మకథలోకి వెళ్దాం. గాలి వంశస్థులు ఇవాళ వతందారులుగా ఉన్నారు. వరంగల్, కరీంనగర్ పట్టణం లేదంటే జిల్లాలకు వతందారులుగా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కనుక మనం చూస్తే ఈ వతందారితనం అనేది మనకు వీళ్ళ ఆత్మీయ సమ్మేళనం అంటే కరీంనగర్ పట్టణంలో పెట్టారు. అట్లాగే వరంగల్ షాంపేట హవేలీ అంతా కూడా గాలలేదు. ఆ షాంపేటలో ఉన్న భూములన్నీ ఒకప్పుడు కొన్ని వందల ఎకరాల భూములన్నీ ఇవ్వాలి. కానీ ఎవరైతే వతందారులుగా ఉన్నారో గాలలు అంటే దళితులు, మాదిగలు ప్రధానంగా, మరి వాళ్ళ భూములను వాళ్ళు కోల్పోయారు. వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. అలాగే వాళ్ళ జీవితాల్లో రావాల్సిన రాజకీయ మార్పులు రాలేకపోయాయి. గాలి వంశస్థులుగా గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా, ఎందుకంటే రామప్ప నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఉంది, చారిత్రక కట్టడాలలో వాళ్ళ పాత్ర ఉంది, కరీంనగర్ వేములవాడ కట్టడంలో వాళ్ళ పాత్ర ఉంది. ఇవన్నీ కూడా నేను ఊరికే చెప్పట్లేదు, మా తాతలు చెప్పిన చరిత్ర నేను చెప్తాను. వాళ్ళు అనేక రంగాల్లో ఇవాళ గాలి వంశస్థులు ఎవరైతే మా తాత ముత్తాతలు దాదాపుగా 7 తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చోళ సామ్రాజ్యం నుండి మొదలుకుంటే కాకతీయ సామ్రాజ్యం వరకు వివిధ సామ్రాజ్యాలలో కూడా అనేక రకాల వృత్తులను చేశారు. వాళ్ళంతా కూడా యుద్ధ వీరులుగా ఉన్నారు, కళాకారులుగా ఉన్నారు, శిల్పులుగా ఉన్నారు. మెదక్ చర్చి నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు హిస్టారికల్ గా గాలి వంశస్థులు ప్రతిభావంతులు మొదటి నుండి వాళ్ళు కష్టపోతులు, మొదటి నుండి కూడా తమ యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం కోసం కొట్లాడిన జాతిగా వాళ్ళు గుర్తింపు ఉంది. ఆ గాలి జాతిలో పుట్టడం నాకు గర్వకారణం. మా వంశస్థురాలే ఒక బ్రిడ్జి నిర్మాణం ఈ దేశంలో నిర్మాణం చేసింది. దాని వెనుక అద్భుతమైన కట్టడం ప్రధానమంత్రి మోడీ గారు చాలా అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా చైనా లాంటి దేశాలు కానీ ఇతర దేశాలు కానీ అభినందించిన చరిత్ర మనం చూసాం. సో అంటే సైన్స్ రంగంలో, టెక్నాలజీ రంగంలో, అనేక రంగాల్లో, అలాగే నాలాంటి ప్రొఫెసర్స్ విద్యావంతులుగా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఆ జాతికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మా ఊరు షాంపేట యాక్చువల్గా ఒరిజినల్గా మా తాత పుట్టిన ఊరు, అక్కడ కూడా మేము వతందారులమే. కానీ మా వతందారులు మా తాత వెళ్ళటం వచ్చి మామనూరు విలేజ్కి, అంటే నేను పుట్టిన ఊరికి, మా నాయన పుట్టిన ఊరికి వెళ్ళటం వచ్చేస్తే మా నాయన కూడా మళ్ళీ వాళ్ళ ఊరుకు పోకుండా, అంటే షాంపేట హవేలీ పోకుండా, వాళ్ళ గీసుకొండ మండలం వరంగల్ జిల్లా, అక్కడికి పోకుండా తిరిగి మామనూరు గ్రామంలోనే ఉండిపోయాడు. నేను 3వ తరంగా, అంటే మా తాత తర్వాత మా నాయన తర్వాత నేను 3వ తరంగా ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో గాలి వంశస్థుల యొక్క చరిత్ర, వారి ఆత్మీయ సమ్మేళనం పెట్టి వాళ్ళతో కలిసి అనేక కార్యక్రమాలు పాల్పంచుకొని ఇవాళ మేము ఒక వెంచర్ను గాలి వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసేసి, ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసేసి, ఇవాళ ఒక వెంచర్ స్టార్ట్ చేసేసి అక్కడే మా ఇండ్లు కట్టుకోవడానికి ఇవాళ నేను కూడా ఒక 2 ఇండ్లు అక్కడ మా ఇద్దరు పిల్లల పేరు మీద కొనడం, కట్టేయడం జరిగింది. అంటే గాలి వంశస్థుల మధ్య ఐక్యత తీసుకురావడం, అందులో గాలి వంశస్థులంతా మాదిగల మధ్య కూడా కొంత ఐక్యత చెడిపోయింది. దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించి చేయడం, ఆ కులంలో పుట్టడం మా తప్పు కాదు, కానీ ఆ కులానికి ఉన్న అస్తిత్వం ఏదైతే ఉందో, ఒక అంటరానితనం ఏదైతే ఉందో దాన్ని తొలగించడంలో మా వంతు పాత్ర మేము పోషించగలుగుతున్నాం. నిన్నగాక మొన్న చూడండి, మా సొంత తమ్ముని కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాడు, రాహుల్ గాలి. అట్లాగే మా వంశంలో అనేక మంది, ఈవెన్ హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్లో పెద్ద ప్రముఖ డాక్టర్లు కర్ణాకర్, అలాగే ఇట్లా మా గాలి వంశస్థులలో చాలా మంది పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు, టెక్నాలజిస్టులు, ఇంజనీర్లు, ఇట్లా అనేక రంగాల్లో ఎదిగిన చరిత్ర మా గాలి వంశానికి. ఈ వతందారులు ఎక్కడైతే ఉన్నారో, ఈ కరీంనగర్, ఇది వరంగల్లో అయితేనేమి, అలాగే కరీంనగర్లో అయితేనేమి, మేము ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మా మధ్యలో ఐక్యతను పెంపొందించుకొని, ఆ ఐక్యత ద్వారా మేము వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ, అది సేవా కార్యక్రమాలు కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కావచ్చు, వెంచర్స్ నిర్మాణం కావచ్చు, అలాగే రానున్న రోజుల్లో రాజకీయాలలో కూడా కీలక పాత్ర పోషించాలి ఈ గాలి వంశస్థులు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగానే నేను ఒక RPI పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని కావడం జరిగింది. అంటే నా లక్ష్యం దేశంలో కీలక పాత్ర పోషించాలనేది రాజకీయ రంగంలో. అందుకే 12 ఏళ్ల సర్వీసు వదులుకొని, లక్షలాది ఉద్యోగం వదులుకొని ఇవాళ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చడం కోసం. ఇవాళ మేము చిన్న చిన్న మీటింగ్లతో, చిన్న చిన్న సమ్మేళనాలతో మా గాలి వంశస్థులను మారుస్తూ వాళ్ళ మధ్యలో ఐక్యత తీసుకొచ్చి వాళ్ళకి వతందారితనం, అంటే మనం ఈ భూమి పుత్రులము, ఈ భూమి మనది. ఒకప్పుడు 100 ఎకరాల భూములు మన చేతిలో ఉండి
అవన్నీ ఇవాళ ఏమైనాయి? లక్షల ఎకరాల భూములు ఇవాళ ఇందిరాగాంధీ ఈ దళితులకు పేదలకు ఇచ్చింది, ఈ మాదిగలకు మాలలకు ఇచ్చింది. అవన్నీ ఏమైనాయి? ఎటు పోయినాయి? ఎవరి చేతులకు పోయినాయి? ఇనాం భూములు ఏమైనాయి? నిజాం ఇచ్చిన ఇనాం భూములు ఏమైనాయి? అసైన్ ల్యాండ్స్ ఇచ్చిన ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అసైన్ భూములు ఏమైనాయి? 24 లక్షల ఎకరాల భూములు దాంట్లో ఇవాళ మిగిలింది ఎంత వీళ్ళకి? ఎందుకు వీళ్ళ చేతుల నుండి వతందారితనం పోయింది? ఎందుకు ఒకప్పుడు ఆదిజామవతిని కాలం నుంచి వెళ్ళి మేము పాలకులుగా ఉన్న ఈ జాతి మరెందుకు ఇవాళ బానిస జాతిగా మారింది? ఇవాళ ఎందుకు బానిసత్వంలోనే మగ్గుతుంది? బానిస ఉద్యమాలకే పరిమితమైంది. బానిస రిజర్వేషన్ల పోరాటాలకే పరిమితమైంది. రిజర్వేషన్లు ఊతకర్ర లాంటివి, వాటితో పరిగెత్తలేమని చెప్పి బాబు జగజీవన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంశీరామ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. కానీ ఇంకా మనం ఆ రిజర్వేషన్ల చుట్టే మన యొక్క దళితులు అడక తినే స్థాయిలోనే ఉద్యమాలు ఉంచుకుంటూ అధికారం వైపు వెళ్లకుండా, రాజకీయ చైతన్యం వైపు వెళ్లకుండా పాపం మా గాలివారు ఇలా పాపం డ్యాన్సులకి పరిమితమైతూ అసంతోషం, ఆనందం, అంటే మా మధ్యలో ఉన్న ఒక ప్రేమతత్వాన్ని పంచుకోవడం. సో ఈ కార్యాచరణ పంచుకుంటూనే తర్వాత తిరిగి మన వతందారితనాన్ని మనం సాధించుకోవాలి. తిరిగి వతందారితనం సాధించుకుంటే రాజ్యం మన చేతిలోకి రావాలి. కోల్పోయిన 20 లక్షల ఎకరాల భూములు తెలంగాణలో మళ్ళీ తిరిగి దళితులు సాధించుకోవాలి. వాళ్ళకి అవి సాధించి పెట్టడమే నా లక్ష్యం. కోల్పోయిన ఇవాళ నిజాం ఇనాం భూములని వాళ్ళకి అందించాలి. కోల్పోయిన హక్కులు సాధించబడాలి అంటే అధికారం ఉండాలి. అధికారం రావాలంటే ఖచ్చితంగా ఇవాళ గాలి వంశస్థులు ఒక్కరు మాత్రమే వస్తే సరిపోదు. మొత్తం యావత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలవాలి. ఈ కలయిక, ఆత్మీయ కలయిక ఇక్కడికి వెళ్ళి మొదలైన కలయిక మొత్తం బహుజన సమ్మేళనం దాకా పోవాలి. ఒక్క కులానికి లేదంటే కొన్ని కుటుంబాలకే పరిమితమైన ఈ కలయిక బహుజన మేళాలు రూపంలో ఇవాళ అందరినీ ఏకం చేసే ప్రోగ్రాం కావాలి. దానికి గాలిలో నాయకత్వం వహించాలి. అది వతందారితనాన్ని నిలబెట్టాలంటే నీ భూములను మళ్ళీ నువ్వు కాపాడుకోవాలంటే నీ రాజ్యం నీకు రావాలి. నీ చదువులను కాపాడుకోవాలంటే నీ రాజ్యం నీకు రావాలి. నీ సర్వ సంపదల మీద నీకు హక్కు రావాలంటే నీ రాజ్యం నీకు రావాలి. సో ఈ రాజ్య నిర్మాణంలో గాలివారి పాత్ర కీలకంగా ఉండాలి. అందుకే గాలివారందరినీ నేను కోరుకుంటున్నా. అది మొత్తం యావత్ తెలంగాణలో ఎక్కడున్నా, ముఖ్యంగా వరంగల్లో, కరీంనగర్ పట్టణంలో ఇవాళ కొంత వతందారితనాన్ని కలిగి ఉండి ఒక శక్తిగా ఏర్పడి ఒక ఆత్మీయ సమ్మేళన స్థితికి ఎదిగి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వాళ్ళు ఎక్కడవుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న గాలి వంశస్థులను ఏకం చేయడం, వారితో పాటు ఇతర దళిత కులాలను ఏకం చేయడం, దళిత కులాలతో పాటు బహుజన కులాలను ఏకం చేయడం, మైనార్టీ కులాలను ఏకం చేయడం, ఇవన్నీ రానున్న రోజుల్లో ఇవాళ ఆర్పిఐ చాలా పెద్ద కార్యక్రమం తీసుకోబోతున్నది. సో అందుకే ఆర్పిఐకి మీరు అండగా, గాలి వంశస్థులంతా ఆర్పిఐకి అండగా ఉండాలి. మీ వతందారితనాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ తర్వాత ఆ వతందారితనాన్ని కాపాడుకోవాలంటే అధికారం మన చేతిలో ఉండాలి. అధికారం రావాలంటే మనం ఇవాళ రాజకీయ చైతన్యం వైపు గాలి సమాజం బయలుదేరాలి. మన ఒక్కలమే రాజకీయ చైతన్యం వస్తే మన చిన్న జనాభాతో ఏం కాదు. అన్ని కులాలని ఏకం చేయాలి. అన్ని కులాలని, బహుజన కులాలను ఏకం చేసి బహుజన మేళాలు ఏర్పాటు చేయాలి. ఎట్లయితే గాలి వంశస్థుల ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినట్టుగానే అలాగే బహుజన జాతుల ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలి. నీ కాళ్ళ మీద నువ్వు అసెంబ్లీ పార్లమెంట్ మెట్లెక్కే స్థాయికి వెళ్ళాలి. నీ కాళ్ళ మీద నిలబడి గ్రామ పంచాయతీ మెట్లెక్కాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులకు వెళ్ళాలి. మన కాళ్ళ మీద మనం నిలబడి రాజకీయ మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కాలి. తెలంగాణలో ముఖ్యమంత్రిని సాధించాలి. ఈ దేశంలో ప్రధానమంత్రిని సాధించాలి. సో ఆ లక్ష్య సాధన కోసం ఇవాళ నేను రాజీనామా చేశాను. ఆ లక్ష్య సాధనల కోసమే ఇవాళ గాలి వంశస్థునిగా మీ ముందు
మీ వతందారితనాన్ని మీరు కాపాడుకోవాలనే దానికి, మీ భూములను మీరు కాపాడుకోవడానికి, మీ సంపదను మీరు కాపాడుకోవడానికి, మీ యొక్క హక్కుల్ని మీరు కాపాడుకోవడానికి, మీ ఆత్మ గౌరవాన్ని మీరు కాపాడుకోవడానికి ఇవాళ అధికారం అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా. గాలి వంశస్థులారా, ఇంకా మనం ఒక కీలక భూమిక పోషించాలి ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో. రెడ్లే, కమ్మలే, బ్రాహ్మణులే వాళ్ళు మాత్రమే పోషించడం కాదు, మనం కూడా పోషించవచ్చు మన మధ్యలో ఐక్యత ఉంటే. సో ఐకమత్యమే బలం. ఆ బలంతో శక్తి వస్తుంది, శక్తితో అధికారం వస్తుంది, అధికారంతో సకల సంపద మీద ఆధిపత్యం వస్తుంది. తిరిగి వతందారితనాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇవాళ గాలి వంశస్థుల యొక్క వతందారి అంటే హక్కు, తన యొక్క మొత్తం భూమిపుత్రుల హక్కు. అవి భూమి మీద, సంపద మీద, సకల వనరుల మీద అధికారం ఉంటేనే మనం ఇవాళ ఆధిపత్యం చేయొచ్చు, లేదంటే ఆ సంపదలను పంచవచ్చు అందరికీ. మనం కూడా ఆ సంపదను ఇంత తీసుకొని బతకచ్చు. కాబట్టి ఆ దిశగా గాలి వంశస్థులంతా కూడా రానున్న రోజుల్లో మీ వతందారితనం నిలవాలంటే అధికారం అనే ఆయుధాన్ని చేపట్టాలి. ఈ విషయంలో మిగతా ప్రజలు కూడా మాతో కలిసి రావాలని, బహుజన సమాజ నిర్మాణంలో కులాంతరాలను తొలగించుకొని కులాన్ని నిర్మూలిద్దాం, బహుజన సమాజాన్ని నిర్మిద్దాం, ఆ లక్ష్యంగా ఇవాళ గాలి వంశస్థులు పనిచేయాలని కోరుకుంటూ జై భీమ్, జై పులి, జై పెరియార్. ఈ విషయంలో మీ యొక్క కామెంట్స్ కూడా ఓపెన్ గా తెలియజేయాల్సింది కోరుకుంటున్నాను.